హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా 2 రకాల కజ్జికాయల రెసిపీని చూపించబోతున్నాను. అయితే ఇక్కడ నేను ఎటువంటి మైదా యూజ్ చేయకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన ఈ కజ్జికాయలు ఎన్ని రోజులున్నా మెత్తబడకుండా క్రిస్పీగా ఎలా ఉండాలో చిన్న చిన్న టిప్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి కజ్జికాయలు అల్లటమే మర్చిపోయారు. సో నేనైతే విలేజ్ స్టైల్లో కజ్జికాయలు ఎలా చేయాలి, అలాగే సిటీ స్టైల్లో చెక్కలతో కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో 2 పద్ధతులను కూడా చూపిస్తాను. చేతులతో అల్లిన కజ్జికాయలు, అలాగే చెక్కలతో చేసిన కజ్జికాయలు చూడటానికి 2 కూడా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇప్పుడు కజ్జికాయలోకి స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ పుట్నాల పప్పు, అలాగే 1 గ్లాస్ పంచదారను తీసుకోవాలి. మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 2 యాలకులు వేసేసి బాగా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పుట్నాలు అలాగే పంచదార ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల పుట్నాల పప్పు అలాగే 3 గ్లాసుల పంచదారని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని బాగా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఈ కజ్జికాయలు తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పుట్నాల క్వాంటిటీ, పంచదార క్వాంటిటీ అర్థమైంది కదా. సో 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనము పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లోకి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం కేజీకి కాస్త తక్కువగా గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కొంచెం అంత పంచదార పొడిని కూడా వేసుకోండి. కజ్జికాయలు తినేటప్పుడు పైన గోధుమ పిండి లేయర్ కూడా కాస్త స్వీట్గా తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో పంచదార పొడి, ఆయిల్ అంతా పిండంతటికి కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఆయిల్ పిండంతటికి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ముద్దలాగా ఫామ్ చేస్తాం కదా, అలా ముద్దగా అయిందనుకోండి, ఆయిల్ కాస్త ఎక్కువగా అయినట్లు. సో ఇలా ముద్ద అవ్వకూడదు, కానీ ముద్ద అయ్యేలా దగ్గరగా ఉండాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కన్నా కూడా కాస్త గట్టిగా కలుపుకోవాలి. మీరు పిండి కలిపేటప్పుడు ఆయిల్ ఏమాత్రం ఎక్కువగా వేసినా కజ్జికాయలు చేసినప్పుడు కాస్త క్రంచీగా ఉన్న పోను బాగా మెత్తగా అయిపోతాయి. గోధుమ పిండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కాస్త గట్టిగానే ఉండాలి, లేదంటే కజ్జికాయలు అల్లేటప్పుడు కానీ లేదా అతికేటప్పుడు కానీ రేకు విరిగిపోతూ ఉంటుంది, అంటే చిన్న చిన్న హోల్స్ పడుతూ ఉంటాయి. అందుకోసమే పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్తో కానీ లేదా తడి క్లాత్తో కానీ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఈలోపు మనము కొబ్బరి కజ్జికాయల కోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాము. 3/4 కప్పు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. మీరు సన్నగా తురుముకున్నా లేదా కాస్త పెద్దగా తురుముకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. స్వీట్ బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఈక్వల్గా యాడ్ చేసుకోండి, కాస్త తక్కువగా తినేవాళ్ళు కాస్త తగ్గించుకోండి. ఇది ఎలా అంటే మరి ఎన్నిసార్లు మిక్స్ చేసుకున్నా కొబ్బరి పైకి పంచదార కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అతికేటప్పుడు కొబ్బరికాయలు స్టఫ్ చేసుకునేటప్పుడు అంతా మిక్స్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మీకు నచ్చితే సన్నగా తరిగిన కాజు ముక్కల్ని అలాగే క్రష్ చేసి పెట్టుకున్న 1 ఇలాచీని వేసేసుకొని ఫ్లేవర్ ఏమీ బయటికి వెళ్ళకోకుండా ప్లేట్తో క్లోజ్ చేసేసి పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత నానబెట్టుకున్న గోధుమ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసుకోవాలి, అంతే. ఎక్కువ పిండిని బయట పెట్టేశారనుకోండి, పిండి బాగా డ్రై అయిపోతుంది. రేకు ఏమాత్రం ఆరిపోయినా కజ్జికాయలు అతుక్కోవు. సో కొద్దిగా 1 or 2కి సరిపడా పిండిని తీసుకొని మిగిలిన పిండిని మళ్ళీ ఖచ్చితంగా గుర్తుంచుకొని మరీ ప్లేట్తో కానీ క్లాత్తో కానీ కవర్ చేసి పక్కన ఉంచాలి, లేదంటే పిండి కాస్త డ్రై అయిపోతుంది. తీసుకున్న గోధుమ పిండి నుంచి అన్నీ కూడా ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా ఈక్వల్గా చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కజ్జికాయలకు సరిపడా పిండిని తీసుకున్నాను. మిగిలిన పిండిని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దను కొద్దిగా ఆయిల్ వేసేసి పూరీలాగా రుద్దుకోవాలి. ఒకవైపు పల్చగా ఒకవైపు మందంగా రుద్దారనుకోండి, అల్లేటప్పుడు కానీ అతికేటప్పుడు కానీ రేకు విరిగిపోతూ ఉంటుంది. సో అన్ని వైపులా ఈక్వల్గా ఉండేలా రుద్దుకోవాలి. ముందుగా నేను సిటీ స్టైల్లో చెక్కలతో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చెక్కలకి ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేశారనుకోండి, కజ్జికాయలు అతికిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కడ కూడా స్టిక్ అవ్వకోకుండా. అలాగే హోల్స్ కూడా పడే ఛాన్స్ ఉండదు. సో ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇలా చెక్కల పైన
పైన ప్లేస్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని 1 లేదా 2 టీ స్పూన్ల వరకు పెట్టండి చాలు. అంతకు మించి పెట్టారనుకోండి పిండి బయటికి వస్తుంది, కజ్జికాయ అతుక్కోదు. అంచుల వెంట కొద్దిగా వాటర్ని అప్లై చేయండి, ఈజీగా సీల్ అయిపోతుంది. పప్పల పొడి బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు. సో ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకోండి. ప్రెజర్ ఎక్కువగా పెట్టి ప్రెస్ చేశారనుకోండి ఒకదానికొకటి చిల్లులు పడే ఛాన్స్ ఉంటుంది. సో కాస్త తక్కువగా ప్రెజర్ యూజ్ చేసి ప్రెస్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా ఒక చాక్తో రిమూవ్ చేసేసుకోండి, నీట్గా అయిపోతుంది. చూడండి ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల. అన్ని కజ్జికాయలని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సిటీ స్టైల్లో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. ఇప్పుడు మా విలేజ్ స్టైల్లో హ్యాండ్ మేడ్ కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న పూరీని రుద్దేసుకొని ఇలా వేళ్ళని కాస్త వెడల్పుగా చేసేసి ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు చెక్కలతో చేసిన కజ్జికాయలో పట్టినంతగా చాలా తక్కువ పిండి అయితే పట్టదు, దీనికి కాస్త ఎక్కువ పిండే పడుతుంది. సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు రైట్ హ్యాండ్ బొటికిన వేలు అలాగే సెకండ్ వేలు ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత కజ్జికాయను ఇలా కింద పెట్టేసి అలాగే బొటికిన వేలు అలాగే సెకండ్ ఫింగర్ని యూజ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది అలవాటు అయిపోయిందనుకోండి చెక్కలతో కన్నా కూడా మీరు ఇలా అల్లకంతోనే చాలా ఫాస్ట్గా చేసేయగలుగుతారు కజ్జికాయలు. చివరిగా అంతా ఇలా ప్రెస్ చేసేసి ఒక చోటుకు వదిలేయటమే. చూడండి సిటీ స్టైల్కి అలాగే విలేజ్ స్టైల్కి ఎంత వేరియేషన్ ఉందో. చూడటానికి రెండు అందంగా ఉన్నా కూడా ఇది కాస్త భిన్నంగా కనిపిస్తుంది అంతే. కొబ్బరి కజ్జికాయల్ని కూడా ఇదే విధంగా చెక్కలతోనే ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే అల్లకం కూడా చేయొచ్చు, రెండు విధాలు కూడా ఈజీగానే ఉంటుంది. పుట్నాల పొడితో ప్రిపేర్ చేసిన కజ్జికాయల కన్నా కూడా కొబ్బరితో ప్రిపేర్ చేసిన కజ్జికాయలు చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కజ్జికాయల పైన ఒక ప్లేట్ కానీ క్లాత్ కానీ కప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ఏవైతే ప్రిపేర్ చేస్తుంటారో వాటితో మొదలు పెట్టాలి డీప్ ఫ్రై చేయడం. కజ్జికాయలను డీప్ ఫ్రై చేయడానికి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి. ఖచ్చితంగా వెడల్పుగా ఉన్న కడాయిలని కాకుండా ఇలా లోతు ఎక్కువగా ఉన్న కడాయిల్లోనే కజ్జికాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి వేసేసారనుకోండి ఏవైనా చిన్న చిన్న హోల్స్ పడినా కూడా పుట్నాల పొడి బయటకు వచ్చి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఒక్కొక్కటి లేదా రెండు వేసుకుంటూ కజ్జికాయలను అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమాత్రం హీట్గా ఉన్నా త్వరగా రంగు మారిపోతాయి, అలానే తీసిన వెంటనే మెత్తబడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకొని కాస్త దగ్గరుండి అటు ఇటు మిక్స్ చేసుకుంటూ బాగా మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కజ్జికాయలను ఒక ప్లేట్లోకి కానీ ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. అన్ని కజ్జికాయల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి కజ్జికాయల్ని ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా అంతే యాజ్ ఇట్ ఈస్గా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాలనివ్వాలి. ఇక్కడ నేను ఎక్కువగా వేయడానికి రీజన్ ఏంటంటే సీలింగ్ ప్రాపర్గా జరిగింది కాబట్టి, సో స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎక్కువగా వేశాను. మీరు ఏమాత్రం అజాగ్రత్త చేసిన ఒకవేళ చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దగ్గరుండి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు 1-2 ఫ్రై చేసుకోవడమే చాలా మంచిది. సో ఇలా అన్నీ కూడా మంచి రంగులోకి టర్న్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు ఇంట్లో ఉన్నా కజ్జికాయలు మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన 2 రకాల కజ్జికాయల రెసిపీస్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏవి ట్రై చేయాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీకు సిటీ స్టైల్ నచ్చిందా లేదా మా విలేజ్ స్టైల్లో చేతులతో అల్లిన కజ్జికాయలు నచ్చాయి కూడా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పైన క్రిస్పీగా లోపల మంచి స్వీట్ స్టఫింగ్తో కజ్జికాయలు చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో. సో ఇక్కడ లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఏ స్టఫింగ్తో ప్రిపేర్ చేసిన కజ్జికాయలు నచ్చాయి కూడా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. చెక్కలతో ప్రిపేర్ చేసిన కొబ్బరి కజ్జికాయలు కూడా సీలింగ్ ప్రాపర్గా జరగటం వల్ల మనకు స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాలేదు. క్రంచీగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి కొబ్బరి కజ్జికాయలు కూడా. చూడండి కట్ చేసి కూడా చూపిస్తాను. కొబ్బరి తురుము అలాగే పంచదార కూడా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత యమ్మీగా ఉన్నాయి. ఈ సంక్రాంతి ఈ కజ్జికాయలతో డబల్ స్వీట్తో సంక్రాంతి దద్దరిల్లిపోవాల్సిందే.
నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.